ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం విజయబాబు గారు. నమస్తే. మీరు ఒక పాట కూడా రాశారు. 'జగనన్న సైన్యం' అని చెప్పి నెల్లూరు టూర్‌కి సంబంధించి కూడా మీరు ఒక పాట రాశారు. ఎందుకు రాశానంటే అది హ్మ్. వీళ్ళు ఏమైనా సరే నెల్లూరు ప్రోగ్రామ్ ఫ్లాప్ చేయాలనుకున్నారు. ఓకే. మొత్తం శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించారు. యావత్తు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునే రోజు కూడా ఒక న్యూస్ ఏదో వచ్చింది. ఎక్కడో ఒక స్టూడెంట్‌ని, ఒక అమ్మాయిని నరికేశారని చెప్పని. మహిళలకు రక్షణ లేని పరిస్థితి. దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దోపిడీలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్‌ని కట్టుదిట్టంగా చేయాల్సినటువంటి పోలీసులు ఎంతసేపు ఏంటంటే వీళ్ళ సేవలోనే వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, అనంతపురంలో ఎన్నో వేల మందిని పంపించారని విన్నాం కదా ఓకే. వెళ్ళినప్పుడు. వీళ్ళంతానేమో ఈ డ్యూటీలో ఉంటున్నారు. అప్పుడు నేను ఆ గోతులు తవ్వి వాళ్ళందరినీ కట్టడి చేసినా కూడా పొలాల వెంట అటు వాగుల వంక, కొండలు దాటి, కోనలు దాటి శ్రీశ్రీ రాస్తాడు కదా, పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పైకి. అట్లా ఇక్కడ వీళ్ళు ఏంటంటే నెల్లూరు ఎట్లా కదులుతున్నదంటే రసయ్య అని చెప్పని అట్లా నాకు ఆ ఇన్స్పిరేషన్తో ఆ పాట వచ్చింది. ఓకే. అలా రాసుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే ఒకటి సార్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ కానీ దాంతోపాటు మిగతా వాళ్ళు చెప్తుంది ఏంటంటే సత్తెనపల్లి దగ్గర ఒక చోటకి ఆయన ఇట్లాగ వచ్చేసిన తర్వాత ఒక మనిషి చనిపోయిన పరిస్థితి ఉంది. ఓదార్పో లేకపోతే ఒక మనిషిని పలకరించడానికి ఒకళ్ళు వెళ్ళి పలకరించవచ్చు, వాళ్ళ బాధలు తెలుసుకోవచ్చు. కానీ ఒక ఒక దండులాగా లేకపోతే ఒక దండయాత్రలాగా వెళ్ళిపోయి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకి ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకనే మేము ఎంతవరకు కొంతమంది 10 మందో లేకపోతే ఎంతమంది వెళ్ళాలని ఒక ఆంక్షలు విధిస్తున్నామని చెప్తున్నారు. నిజం లేదంటారా దీనికి సంబంధించి? ఒక మాస్ లీడరు బయటకు వచ్చినప్పుడు సహజంగా ఆయనకున్నటువంటి ప్రజాభిమానంతో ఇది అవుతారు. అంతేగాని ఆయన దగ్గర మీరు మనుషులు వెళ్ళొద్దురా బాబు, మీరు వెళ్ళడానికి వీల్లేదని మీరు కట్టేలు చేస్తే చూశారు కదా 3-4 ప్రోగ్రామ్స్. ఎన్ని వేల మంది పోలీసులు, వందలు కాదు, వేల మంది పోలీసుల్ని పెట్టారు, కంచెలు వేశారు, బ్యారికేడ్లు వేశారు. అయినా కూడా ఏం చేశారు? ఎలా వెళ్ళారు? ఎందుకు వెళ్తున్నారు మరి జనాలు ఆ రకంగా? అంటే ఎక్కడైతే అణచివేత ఉంటుందో ఆ అణచివేత నుంచే పోరాటం అనేది మొదలవుతుంది, తిరుగుబాటు మొదలవుతుంది డెఫినెట్గా. సో ఆ విధంగా వాళ్ళు వెళుతున్నారు. డెమోక్రసీలో మీరేంటండి, మీరు ఓన్లీ యు ఆర్ ద ట్రస్టీ ఆఫ్ ది స్టేట్. 5 ఏళ్ళు మీరు ఒక ట్రస్టీ, అంతే తప్ప యు ఆర్ నాట్ ద డిక్టేటర్స్. ఒక డెమోక్రసీలో స్వేచ్ఛగా తిరుగాడే హక్కుని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుని అణిచివేయడానికి మీరెవరు? అక్కడ ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే ఓకే, దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, కాదని ఎవరంటారు? అంతేగాని అసలు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు అని అంటే ఎలా ఆపగలుగుతారు? ఏం ఆపారు చూశారు కదా.